హాయ్ ఫ్రెండ్స్, QA విజర్డ్స్ కి స్వాగతం. కొత్త టెక్, AI ఇంకా డేటాలను సరదాగా నేర్చుకోవడానికి ఇదే మన మ్యాజికల్ ప్రపంచం. స్పార్కీ, QA విజర్డ్స్ కి స్వాగతం. హోస్ట్. భలే, మరి ఇంకెందుకు ఆలస్యం, మ్యాజిక్ మొదలు పెట్టేద్దామా? ఈ రోజు మన సాహసం కోసం ఇదిగో మన మ్యాజికల్ మ్యాప్. చూసారా, మనం ఒక గొప్ప YBM విజార్డ్ అవ్వాలంటే ఈ మ్యాప్ని ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ మనం మ్యాజిక్ రోబోట్ని కలుస్తాం. ఆ తర్వాత దానికున్న 7 సూపర్ పవర్స్ ఏంటో చూద్దాం. అప్పుడు దాని ఇన్స్ట్రక్షన్ బుక్ని చదివి ఫైనల్గా ఒక మాస్టర్లా మన ఫైనల్ క్వెస్ట్ పూర్తి చేస్తాం. భలే ఉంది కదూ? పదండి మొదలు పెడదాం. సరే, మన మ్యాప్లో మొదటి లొకేషన్ వచ్చేసింది. మన మ్యాజిక్ రోబోట్ను కలుద్దాం. మన అద్భుతమైన సాహసం ఇక్కడి నుంచే మొదలవ్వబోతోంది. ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్నెట్లో అన్ని బోరింగ్ క్లిక్లు, టైపింగ్లు అవన్నీ మన బదులు ఒక రోబోట్ చేసేస్తే ఎంత బాగుంటుందో కదా. అస్సలు మనకి పనే ఉండదు. అలా అనిపిస్తే మనకోసమే ఒక సూపర్ స్నేహితుడు వచ్చేశాడు. ఆ ఫ్రెండు పేరే YBM. YBM అంటే మన స్నేహపూర్వక రోబోట్ ఫ్రెండ్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే వెబ్సైట్లలో మన కోసం ఆటోమేటిక్గా ఆడుకుంటుంది. అవును, నిజంగా. ఇది మన కోసం క్లిక్ చేస్తుంది, టైప్ చేస్తుంది, అంతేకాదు వెబ్ పేజీలను కూడా చదవగలదు. వావ్! ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలా ఊహించుకుందాం. ఇంటర్నెట్ ఒక పెద్ద ప్లేగ్రౌండ్ అనుకోండి. అప్పుడు YBM మన రోబో బడ్డీ. అది ఆ ప్లేగ్రౌండ్లో మన పనులన్నీ చేస్తూ అటూ ఇటూ చకచక పరిగెడుతూ ఉంటుంది. ఎంత సరదాగా ఉంది కదా ఇది. ఇంకో సూపర్ న్యూస్ ఏంటో తెలుసా? మన మ్యాజిక్ రోబోట్కి ఇప్పుడే ఒక పెద్ద కొత్త అప్డేట్ వచ్చింది. దాని వర్షన్ నంబర్ V26.3. అంటే ఇందులో మన రోబోట్కి చాలా కొత్త కొత్త శక్తులు వచ్చాయన్నమాట. వాటన్నింటి గురించి తెలుసుకోవడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మనం కూడా తెలుసుకుందామా? సరే, ఇక మన మ్యాపులో రెండవ లొకేషన్కి వెళ్దాం పదండి. 7 సూపర్ పవర్స్ను అన్వేషించటం. మన రోబోట్ నేర్చుకున్న ఆ కొత్త మ్యాజిక్ స్పెల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటి సూపర్ పవర్ 161 కొత్త ట్రిక్స్. ఇది ఎలా ఉంటుందంటే, పాత రోబోట్కి కేవలం 10 డాన్స్ మూవ్స్ మాత్రమే తెలుసనుకోండి. కానీ మన కొత్త రోబోట్కి ఏకంగా 161 డాన్స్ మూవ్స్ తెలుసు. అవి మళ్ళీ 22 వేర్వేరు టీమ్స్గా. అంటే క్లిక్ టీమ్, రీడ్ టీమ్ అలా అన్నమాట. అద్భుతం కదూ? వావ్! మనం మొదటి శక్తిని అన్లాక్ చేసేశాం. ఇక రెండవ సూపర్ పవర్ సెషన్ రికార్డింగ్. ఇది మనం వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు రికార్డ్ బటన్ నొక్కినట్లే ఉంటుంది. ఫస్ట్ మన రోబోట్కి దాని సాహసాన్ని రికార్డ్ చేయమని చెప్పాలి. అప్పుడు అది చేసే ప్రతి పనిని ఒక వీడియో ఫైల్లో సేవ్ చేస్తుంది. ఆ తర్వాత ఫ్రీగా దొరికే రికార్డ్ ప్లేయర్ టూల్లో ఆ రీప్లే చూసి అది వేసిన ప్రతి స్టెప్ని మనం గమనించవచ్చు. భలే, ఇంకో శక్తి కూడా మన సొంతమైపోయింది. మూడవ సూపర్ పవర్ రిమోట్ కంట్రోల్. అంటే ఏంటంటే మన రోబోట్ని చాలా దూరంలో ఉన్న కంప్యూటర్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చనమాట. ఉదాహరణకి మన రోబోట్ వాళ్ళ అమ్మమ్మింట్లో ఉంది అనుకోండి. మనం మన ఇంట్లో నుంచే దాన్ని నడిపించొచ్చు. అచ్చం రిమోట్ కంట్రోల్ కార్ లాగే. కూల్ కదా? ఇక నాలుగవ సూపర్ పవర్ యాక్సెసిబిలిటీ ట్రీ సపోర్ట్. ఒక వెబ్ పేజ్ని ఒక పెద్ద ఫ్యామిలీ అనుకుందాం. ఈ పవర్ వల్ల మన రోబోట్కి ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలుస్తుంది. అంటే ఆహా, ఇది ప్లే గేమ్ అని పేరున్న బటన్ కిడ్ అని దానికి ఖచ్చితంగా తెలిసిపోతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడూ సరైన బటన్నే నొక్కుతుంది, అస్సలు పొరపాటు పడదు. ఐదవ సూపర్ పవర్ AI ఫ్రెండ్స్కు నేర్పించటం. అవును, మనం మన రోబోట్కి ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చామనుకోండి. క్లాడ్ లాంటి వేరే AI స్నేహితులు దాన్ని చదివి మన కోసం పెద్ద పెద్ద పనులను కూడా పూర్తి చేసేస్తారు. అంటే మన రోబోట్ ఇప్పుడు వేరే రోబోట్లకు కూడా టీచర్ అయిపోతుందన్నమాట. భలే ఉంది కదూ? వచ్చేసింది ఆరవ సూపర్ పవర్ సింపుల్ బటన్స్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే లాంచ్, కనెక్ట్, క్లోజ్ అని అబ్బో చాలా పదాలు వాడాలి. కానీ ఇప్పుడు కొత్తగా చాలా ఈజీగా జస్ట్ స్టార్ట్ ఇంకా స్టాప్ అని చెప్తే చాలు. ఎంత ఈజీయో కదా, ఈజీ పీజీ. ఇక ఏడవ చివరి సూపర్ పవర్ బగ్ ఫిక్సెస్. అంటే ఏంటంటే మన రోబోట్ సైకిల్కి ఉన్న ఊగే చక్రాలు, స్టక్ అయిపోయిన బ్రేకులు అన్నీ ఇప్పుడు సరిచేశారన్నమాట. సో ఇప్పుడది చాలా స్మూత్గా వెళ్తోంది. చిన్న చిన్న సమస్యలన్నీ పోయాయి. కాబట్టి మన రోబోట్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అద్భుతం! మనం 7 శక్తులను అన్లాక్ చేసేశాం.
గ్రేట్ జాబ్. వావ్, చూస్తుండగానే మన మ్యాప్లో 3వ లొకేషన్కు వచ్చేశాం, రోబోట్ ఇన్స్ట్రక్షన్ బుక్. మరి ప్రతి విజర్డ్కి మ్యాజిక్ రూల్స్ తెలిసి ఉండాలి కదా, అందుకే ఈ కొత్త శక్తులను సరిగ్గా ఎలా వాడాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఈ పట్టికను చూడండి. మన రోబోట్తో ఏవి చేయాలో ఏవి చేయకూడదో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మనం ఎప్పుడూ సింపుల్గా ఉండే స్టార్ట్ కమాండ్నే వాడాలి, పాత లాంచ్ లాంటివి కాదు. బటన్లు ఎక్కడున్నాయో గెస్ చేయకుండా యాక్సెసిబిలిటీ ట్రీని చదవనివ్వాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు అక్కడే ఆగిపోకుండా ఆ తప్పులేంటో తెలుసుకోవడానికి సెషన్లను రికార్డ్ చేయాలి. ఈ సింపుల్ రూల్స్ పాటిస్తే మనమొక గొప్ప విజర్డ్ అయిపోవచ్చు. భలే, మనం 4వ లొకేషన్కి కూడా చేరుకున్నాం, వైబీఎం మాస్టర్గా మారడం. మనం మ్యాజిక్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోవడానికి కొన్ని మెమరీ ట్రిక్స్ క్విజ్లతో ప్రాక్టీస్ చేద్దామా? రెడీనా? ఓకే, ఇదిగో మన మ్యాజిక్ చీట్ షీట్. ముఖ్యమైన పాయింట్లన్నీ ఇక్కడున్నాయి, ఒకసారి చూద్దాం. వైబీఎం అనేది వెబ్సైట్ల కోసం మన మ్యాజిక్ రోబోట్. దీనికి V26.3 అనే పెద్ద అప్డేట్ వచ్చింది. దీనికి రికార్డింగు, రిమోట్ కంట్రోల్ లాంటి 7 కొత్త సూపర్ పవర్స్ ఉన్నాయి. దీన్ని స్టార్ట్ చేయడానికి స్టార్ట్, ఆపడానికి స్టాప్ వాడాలి. ఇది దారి తప్పిపోకుండా ఒక పేజీ యొక్క ఫ్యామిలీ ట్రీని చదువుతుంది. ఈ పాయింట్స్ అని బాగా గుర్తుపెట్టుకోవాలి, సరేనా? సరే, ఇప్పుడొక మెమరీ ట్రిక్ టైం. ఒక స్పెషల్ మూవ్తో కలిసి దీన్ని పలుకుదాం. అందరూ చేతితో ఒక రికార్డ్ బటన్ నొక్కినట్లు యాక్షన్ చేయండి. చేస్తూ నాతో పాటు ఇలా చెప్పండి: రోబోట్ ఇరుక్కున్నప్పుడు రికార్డ్ నొక్కి చూడు ఏం దొరుకుతుందో. మళ్ళీ ఒకసారి చేద్దామా? రెడీ? 1 2 3. రోబోట్ ఇరుక్కున్నప్పుడు రికార్డ్ నొక్కి చూడు ఏం దొరుకుతుందో. భలే, సూపర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ టైం. రెడీగా ఉండండి. మన రోబోట్ చేసే అడ్వెంచర్ని ఒక సినిమాలాగా రికార్డ్ చేసే కొత్త సూపర్ పవర్ ఏది? ఆలోచించండి. టిక్ టాక్ టిక్ టాక్. సమాధానం అదే సెషన్ రికార్డింగ్. భలే, సరిగ్గా చెప్పారు. సూపర్, చాలా తెలివైన వాళ్ళు. గ్రేట్. అద్భుతం. మనం మన మ్యాప్లోని చివరి లొకేషన్కి, ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాం. అదే మన ఫైనల్ విజార్డ్ క్వెస్ట్. నిజమైన ఏఐ విజార్డ్గా మారడానికి ఇది మన లాస్ట్ టెస్ట్. ఇదిగో మన అసైన్మెంట్. మన రోబోట్ ఒక వెబ్సైట్లో దానంతటా అదే పిజ్జా ఆర్డర్ చేయాలి. అలా చెయ్యాలంటే క్లాడ్ లాంటి ఏఐ హెల్పర్కి ఆ పని ఎలా చెయ్యాలో నేర్పించాలి కదా. మరి అలా నేర్పించడానికి మనం ఏ సూపర్ పవర్ని ఉపయోగిస్తాం? బాగా ఆలోచించండి. మనం చేయగలం. సమాధానం చూద్దామా? ఆ సూపర్ పవర్ CLI ప్లస్ ఏజెంట్ స్కిల్స్. అవును, దీని ద్వారానే మనం ఒక ఏఐ ఫ్రెండ్కి ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చి మొత్తం పనిని పూర్తి చేయమని చెప్పగలం. అద్భుతంగా ఆలోచించారు. దీంతో మీరు అధికారికంగా ఒక వైబీఎం విజార్డ్ అయ్యారు. కంగ్రాట్స్ విజార్డ్స్! ఇప్పుడు అందరూ వైబీఎం విజార్డ్స్ అయిపోయారు కదా. మరి మన మ్యాజిక్ రోబోట్తో మనం నిర్మించబోయే మొదటి అద్భుతమైన సాహసం ఏమై ఉంటుంది? ఆలోచించండి. ఈరోజు మ్యాజిక్ ఇంతే. జాన్ జాన్ జాన్. మాతో కలిసి నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. తదుపరి సూపర్ ఫన్ టెక్ ఇంకా డేటా అడ్వెంచర్ కోసం త్వరలోనే మళ్ళీ QA/AI విజర్డ్స్కి వచ్చేయండి. స్పార్కీ, తదుపరిసారి QA/AI విజర్డ్స్లో కలుద్దాం. హోస్ట్, బై ఫ్రెండ్స్, మీరందరూ ఇప్పుడు AI విజర్డ్స్.